హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు నేను దొండకాయ కూర చేస్తున్నానండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైం ముందు నుంచి తీసిన వ్లాగ్ అనమాట. దొండకాయలంటే ఎన్ని దొండకాయలు ఉన్నాయో చూడండి. మా వారు కేజీ దొండకాయలు తీసుకొచ్చారన్నమాట. ఈ దొండకాయలు చూసినామంటే నాకు ముందు భయం వేసింది, అన్నీ ఎప్పుడు వస్తుండా దేవుడా అని. ఈ దొండకాయలు కోసేపాటికి ఒక గంట పట్టేటట్టు ఉందండి. మీలో ఎంతమందికి దొండకాయలు కోయటం అంటే ఇష్టం, అయితే దొండకాయ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి. కూర అయితే ఇష్టమే కానీ నాకు ఈ కొయ్యాలంటేనే ఇంత ఇంట్రెస్ట్గా ఉండదండి. ఎందుకంటే చాలా టైం పట్టిద్ది, ఎన్ని కోసినా అవ్వనమాట. నేనైతే ఇలాగే కట్ చేస్తున్నాను. మీరు ఇంకేదన్నా వెరైటీగా కట్ చేస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇది కొయ్యటానికి టైమే పట్టిద్ది, మగ్గటానికి కూడా టైమే పట్టిద్ది. కొయ్యటానికి ఒక గంట, మగ్గటానికి ఒక గంట, 2 గంటల టైం అయితే అయిపోద్దండి దొండకాయ కూర అయితే. మరి దొండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమే కానీ తినడానికి ఇష్టం కానీ కొయ్యడానికి ఇష్టం లేదండి. అంటే రెగ్యులర్గా పెద్దగా ఏమి వండను కానీ దొండకాయ కూర ఎప్పుడన్నా ఈ కూరలన్నీ తిని బోరు కొడితే ఎప్పుడన్నా తెస్తాంలేండి, పెద్దగా తేము. ఇక కూర అయితే నేను ఇలా వండేస్తున్నాను చూడండి. మరి మీరు ఎలా వండుతారు కూడా నాకు చెప్పండి. ఇలా 3 స్పూన్లు ఆయిల్ వేసేసాను. స్పూన్లు అంటే చిన్న స్పూన్లు కాదండి, ఆయిల్ వేసే స్పూన్ అనమాట. ఆ తర్వాత పోపు దినుసులు వేసేసి ఇలా ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసాను అనమాట. అన్ని కూరలాగానండి తాలింపు వేసుకోవటం. ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవటం. కాకపోతే ఆ ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకుంటే కొద్దిగా తొందరగా మగ్గిద్ది. ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసేసి ఫస్ట్ ఏం చేయాలంటే అండి, ఏ కూర అయినా సరే మన దగ్గరే 2 నిమిషాలు ఉండి హై ఫ్లేమ్లో కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట. 1 నిమిషం 2 నిమిషాలు చాలు. ఆ తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి ఏ కూరగాయలైనా సరే. చూడండి, మధ్యలో అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలన్నమాట, మాడిపోకుండా. అలాగ మనం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుతున్నప్పుడు బాగా ఆ ఫ్లేమ్కి బాగా ముక్కలు అనేది హీట్ ఎక్కుతాయండి. ఆ తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి చక్కగా. ఆ తర్వాత మనం ఉప్పు కారం వేసేసుకొని చక్కగా దించేసుకోవడం అనమాట. చూసారు కదా, కూర అయితే కంప్లీట్ అయిపోయింది. నా కూర ఎంత బాగా మగ్గిపోయిందో చూసారు కదా. మరి మీరు ఇలాగే వండుతారా నాకు కామెంట్స్లో చెప్పండి. దొండకాయ కూరకి రసం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను, రసం దొండకాయ కూర. కాకపోతే నేనైతే రసం పెట్టలేదు, కూర ఒకటే చేశాను అనమాట. ఇదిగోండి, ఇక లాస్ట్లో ఉప్పు కారం వేసేసి దించేసుకోవడం అనమాట. ఇక అది మీ ఇష్టాన్ని బట్టి కారం ఎంత తీసుకుంటారు, ఉప్పు ఎంత తీసుకుంటారు అనేది. నేనైతే కేజీకి అయితే దొండకాయ కూరలోకి అయితే ఒక 2 స్పూన్లన్నర ఉప్పు, 2 స్పూన్లన్నర కారం వేస్తాను. సరిపోయినాయండి, సూపర్గా ఉందన్నమాట. ఇక ఆ తర్వాత ఈవినింగ్ టైంలో నేనైతే పప్పు రుబ్బేసానండి. ఈసారి ఇడ్లీ పిండి మిక్సీలో రుబ్బాను. ఎలా ఉంటాయి అనేది నేను మార్నింగ్ వేసిన తర్వాత చెప్తానమాట. ఈ గంటలు అయితే సర్దేసుకోవాలి, అన్నం కూడా ఉడికిపోతుంది ఓ పక్కన. ఇగో బట్టలు మడతేసే ఉన్నాయండి, అవి మడతేయాలి. ఇవన్నీ పనులు అందరికీ ఉండేవి కదా, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట. లేడీస్ అందరికీ ఉండే పనులే, కానీ ఏం పని లేదు అని అనుకుంటాం కానీ ఆ పనులన్నీ కనపడవండి. ఇగోండి, నేను తెల్లవారే నెక్స్ట్ డే చూపిస్తా అన్నాను కదా, నెక్స్ట్ డే కదండి, ఆ రోజు నైట్ పప్పు రుబ్బిన తర్వాత రవ్వ కడిగేసి అలా పెట్టేసాను అనమాట. నెక్స్ట్ డే ఇప్పుడు తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, నెక్స్ట్ డే నేను ఇడ్లీ వేయడానికి తీసానమాట. అసలు మిక్సీలో రుబ్బితే ఎలా ఉంటాయి మీకు తెలిసిందే కదా, మన వీడియోలు చూసేవాళ్ళకి తెలిసిద్ది. నేను సుజాత మిక్సర్ గ్రైండర్ కొన్నాను కదా, జ్యూసర్, దాన్ని మిక్సీలో అట్టుపిండి అయితే రుబ్బేసాను. ఒక ఇడ్లీ పిండి రుబ్బితే ఎలా ఉంటుంది అనేసి కొంచెమే రుబ్బాను నేను, వేసి చూద్దాం అలాగే ఎలా ఉంటుంది అనేసి. అట్లయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి. అసలు మన గ్రైండర్ అవసరం లేదు, 900 వాట్స్ అనమాట మిక్సీ, చాలా బాగుంది అసలు అట్లు. నేను అసలు అట్లకి గ్రైండర్ వాడట్లేదు. ఇక ఇడ్లీ కూడా ఎట్లా ఉంటుందో చూద్దాం. బాగుంటే కనుక చక్కగా మిక్సీలో రుబ్బుకోవచ్చు, కానీ కొంచెమే ట్రై చేశానండి. ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను అనమాట, అదే ఇది మిక్సీలో రుబ్బాను. కాకపోతే నేను రవ్వ అనేది కొద్దిగా తక్కువ పోసుకున్నాను. గ్రైండర్లో రుబ్బిన దానికైతే నేను ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసులు రవ్వ పోస్తాను. దీనికైతే 2 పోసానండి, మిక్సీలో రుబ్బాను కదా ఎలా ఉంటుందా అనేసి. పిండి అయితే చూస్తానికి బాగానే ఉంది, మరి వేసిన తర్వాత
ఇడ్లీలు ఎలా ఉంటాయి. మరి మీరు కూడా ఎంతమంది మిక్సీలో రుబ్బుతున్నారు, గ్రైండర్లో రుబ్బుతున్నారు? మరి గ్రైండర్లో రుబ్బినవి ఎలా ఉన్నాయి, మిక్సీలో రుబ్బినవి ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్లో చెప్పండి. మన వీడియో చూసేవాడు కూడా తెలుసుకుంటారన్నమాట. ఇక నేను పెట్టేశానండి, పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఒక ప్లేట్ వేసి చూశాను. నా దగ్గర స్టీల్ ప్లేటేనండి, ఇది తొందరగా అయిపోద్ది అనమాట. స్టీల్ ప్లేట్లో వేస్తే మనకి ఎక్కువ టైం పట్టదండి. హీట్ ఎక్కువ వచ్చింది కదా స్టీల్కి, తొందరగానే అయిపోతాయి. ఇంకో చూసారు కదా ఇలా వచ్చినాయి మిక్సీలో రుబ్బేసిన ఇడ్లీలు అనమాట. పర్లేదండి, మరీ అంత గట్టిగా ఏం లేవు, అట్లాగని మరీ మనం గ్రైండర్లో వేసినట్టు కూడా లేవు అనమాట. ఇలాగ లేవు, అట్లాగని తినొచ్చండి. తినడానికి బాగానే ఉన్నాయి, కొంచెం మెత్తగానే ఉన్నాయి అనమాట. మనం బయట తెచ్చుకునే ఇడ్లీలాగా బాగానే ఉన్నాయి అనమాట. ఇక తర్వాత అయితే నేను ఈరోజు చాలా రోజులు అయిపోయిందండి మేగడి ఫ్రిడ్జ్లో పెట్టి, అది గిన్నె అయితే నిండిపోయింది. రోజు ఈరోజు చేద్దాం నెయ్యి, ఈరోజు చేద్దామని అట్లా అసలు అయిపోతుందండి. ఈరోజు ఏదైనా సరే కంపల్సరీగా నెయ్యి చేయాల్సిందే అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇక ఫ్రిడ్జ్లో నేను స్టోర్ చేసుకున్న మేగడంతా తెచ్చి వెంటనే మళ్ళీ లేట్ చేయకుండా, కూలింగ్ ఉంటేనే మనకు తొందరగా వెన్న వస్తుందండి. వెంటనే తెచ్చి మిక్సీలో వేసేసి కూలింగ్ నీళ్ళే పోసాను అనమాట నేను, కూలింగ్ వాటర్. ఎందుకంటే మేగడ అనేది కూలింగ్ చల్లగా ఉంటేనే మనకు తొందరగా మిక్సీలో మేగడ వచ్చిందండి. అందులో ఈ సమ్మర్ కదా, ఊరికనే కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు గిన్నె తీసుకొచ్చి 5 నిమిషాలు అయిన తర్వాత మిక్సీలో వేస్తే మాత్రం వెన్న అనేది రాదండి. వెంటనే వేసేయాలి. వాటర్ కూడా కూలింగ్ వాటర్ పోస్తే తొందరగా మీకు వెన్న అనేది గట్టిగా వస్తుంది, చక్కగా ఎక్కువ వస్తుంది, తొందరగా వస్తుంది. లేదంటే మిక్సీ తిప్పి మనకి సార్ వస్తుంది కానీ వెన్న రాదనమాట. ఏదో చూసారా, కూలింగ్ వాటర్ పోసి నేను ఒకసారి తిప్పి మళ్ళీ ఒక్కొక్కసారి ఎయిర్ పట్టేస్తూ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి మూత తీసి కొంచెం వాటర్ పోసేసి ఒక స్పూన్తో కలిపేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇక మనం ఏ గిన్నెలో అయితే మనం నెయ్యి కరగబెట్టుకోవాలనుకుంటున్నామో అది స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసేసి మనం ఇలాగ వేసుకుంటూ ఉంటే అది నిదానంగా కరుగుతూ ఉంటుంది అనమాట. తొందరగా ఇది పని అనేది. చూసారు కదా, ఇట్లా సిమ్లో పెట్టేసుకుని మనం ఏం చేసే పని లేదండి. సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే చాలు, ఇలాగ అదే వచ్చేస్తుంది అనమాట. కలర్ మారింది, మంచి వాసన వస్తుంది, ఇలా బుజుర్లాగా వస్తుంది అనమాట. ఇక నెయ్యి కాగినట్టేనండి. ఈ నెయ్యి అయితే కొంచెం ఆరిపోయిన తర్వాత నేను ఇలాగా ఒక గాజు సీసాలోకి వడపోస్తున్నానండి. చూసారా ఎంత మన ఇంట్లో చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి ఎంత బాగుంటుందో కదండి. మరి మీరు కూడా ఇంట్లో నెయ్యి తయారు చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.